మేమేమో కష్టపడి చేపలు పడితే నువ్వేమో అన్ని నీళ్ళలో తోలుతావు. ఇవి తీసుకొస్తాను పట్టు మంచిగా పట్టు, గట్టిగా పట్టు. అయ్యో ఇటు వేసిన ఆగలేవు. ఆన్నే చూసుకుంటుండు మళ్ళీ ఇటు వస్తాయి. సరే రమ్య నీళ్ళు చల్లిన కడిగి చాలే, చేపలు పట్టు. బుడులో చూస్తే మళ్ళీ దొరకాయి. ఆనే రమ్య, ఇట్లా మడుగులో చేపలు పడితే మన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. కానీ అవునే, ఎండాకాలం వచ్చిందంటే మంచిగా మధ్యలో కట్టేసి మడుగులు చదివి చేపలు ఫుల్ పట్టేటోళ్ళం కదా. ఆనే సిరి, నీకు గుర్తుందానే చిన్నప్పుడు మీ తాతతోని చేపలు పట్టి వచ్చినప్పుడు ఫుల్ చేపలు ఉన్నాయని మీ తాత గోసిప్పి మరి దాంతో సంచడు చేపలు పట్టేటోళ్ళం. అవునే, పాపం మా తాత బతుకున్నప్పుడు మనకు సొరకాయ బుర్రలు కట్టి ఈత నేర్పించిండే. ఎంతైనా అలాంటి చిన్నప్పటి రోజులు రావే మళ్ళా. అబ్బాయి ఏమన్నా అర కళ్ళు మస్తుంది. మనం చెప్పిన వాళ్ళ మామూలుగా ఉండదు, కళ్ళు అట్లుంటది. అంత లేదు, ఇక్కడ నేనున్నా. నాకు మంచి కళ్ళు పోయకపోతే అలా కుండలు వలుగుతాయని తెలుసు వాళ్ళకు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అరే నువ్వు నరికిన కాడికి ఆలాగురా. వాళ్ళు ఎప్పుడు మనకు మంచి కళ్ళే పోసిర్రా. కాకపోతే వాతావరణం వల్లనో చెట్టు వల్లనో అప్పుడప్పుడు కళ్ళు టేస్ట్ మారుతుంది అంతే. నువ్వన్నా కూడా కరెక్టే గాని నేనున్నా కాబట్టి ఇంకొద్దిగా మంచి కళ్ళు పోతారా అంట అన్న. చాలా సెకలు అన్నారా నీళ్ళు. అరే నాకు కడుపు ఎట్లా అవుతుంది, నేను మళ్ళా తాగురి రోదాను మళ్ళా రేటు వీడు తాగిన 3 గ్లాసులకే ఉరుకుతాడేవరా. ఈ కళ్ళు మంచిగా ఏంది? అరే కళ్ళు మంచిదేరా, అట్లా పోతే ఇంకా మంచిదేనే. కడుపంతా సాప్ అవుతుంది, మంచిగా ఉంటది. మీ కళ్ళ గురించి తెలియదు, కళ్ళు తాగుతారు మీరు. పాపానికి చూడు ఎంత అర్జెంట్ ఎట్లా ఉరుకుతాడు. అబ్బా కడుపు ప్రశాంతంగా ఉంది. ఈ తెల్లాలు తాగుడేమో కానీ దొడ్డికి చంపగత్తాని. అక్కడ సార్తో బండలు కొట్టగా పీకినాయి. అరే లడ్డుగాడు ఎర్రా కంటికి కనబడకుండానే కూర్చున్నా నేను. నీ కంటికి కనబడేటట్టు కూర్చోవాలన్నా ఏంది? నీ ఆడేదో బొందల్లో బండ సాడుకో కూర్చున్నట్టున్నాడు. నువ్వు వాళ్ళేమో నువ్వు అరే ఇక్కడ చేపలు పట్టేది మీ వాడోళ్ళే కారా? గాళ్ళు మా వాడోళ్ళు ఎందుకయ్యారా? ఇగో గీను వాడోళ్ళు. అరే ఏదవా అని అడిగింది నాన్నే. నిన్నెట్లా అడుగుతారా? మన ఇద్దరు ఒకటే వాడనా? కరెక్టే కదా. ఇంతకు మనది ఏ వాడరా? అరే నువ్వేం మనిషివిరా? ఈ ఊర్లో పుట్టినావు, ఈ ఊర్లో పెరుగుతావు. మీకు ఏ వాడో తెలియదారా? మీ 9వ వాడ. ఆ చేపలు పట్టేవాళ్ళు మా వాడోళ్ళే, మాది 3వ వాడ. అరే ఇలా ఆడోళ్ళు మొగోళ్ళరా? ఈ చెరువుల చేపలు పట్టుడేంద్రా? వాళ్ళు ఎప్పుడు గంతేరా, మొగుల లెక్క ఇటుపడితే గట్టే తిరుగుతారు. ఇగో ఎండకాలం వస్తే చాలు చెర్ల చేపలు పట్టుకుంటే పిచ్చి. నాకు కూడా పిచ్చేరా. నీకు నిజంగా పిచ్చేరా? మేము కాదన్నావా? మూసుకొని తాగు. చేపలు బాగానే పడ్డాయి కదా. రమ్య, ఈ చేపలు నా మందం అయినాయి గానే ఈ నేను పట్టుకొని ఇంటికోతన్నా, మీ మందం మీరు పట్టుకొని ఇంటికి రారి.
ఏంటి ఇంటికి పట్టుకోవటవా? ఈ వరంగా మేము బుడలు కష్టపడి అంతా వేస్తాను ఇక ఒడ్డుకుండి చేపలను ఒక్క కడేసి పట్టుకొని పోతా అంటాంది. మరి మేమేం చేయమంటావే? ఈ మన్న తినమంటావా? తిక్కలేసి అనుకో ఇదే బుడలేసి తొక్కుతాను అనుకున్నావు. ఇంకా కొద్ది గంట సేపు పడితే మనిషికి నన్ను వస్తాయి పంచుకోసి అప్పుడే పోదాం. చూసుకున్నాడు ఉండు. ఏమో పట్టుకోతుందట, పట్టుకోవద్దు. మాకు గనక తిక్కలేసింది అనుకో చేపను రాకినట్టు రాస్తాం. ఏ అట్టిగానే అన్ననే మీరేమంటారు అని మిమ్మల్ని ఇడిచిపెట్టి పట్టుకోపోతున్నా అనే పట్టుకపోను. ఈ పోరాలు గీడున్నారేంది? ఇప్పుడు నేను ఎట్లా కడుక్కోవాలి? ఎండిపోయేటట్టున్నది. శ్రీకాంత్ గారిని ఫోన్ చేస్తా. ఇలా అడ్డుగాడేమో గిడి గిడి పోతాడేవరా కానికి పోయి ముడ్డావుడేంది? ఆ లడ్డు చెప్పురా. అరే శ్రీకాంత్ డబ్బాలు నీళ్ళు పట్టుకొని రారా. నీ తలకాయ ఏమన్నా పిర్రకున్నదా రా? అరే చెర్ల కానీ నీళ్ళు పెట్టుకోనేమో డబ్బాల నీళ్ళు అంటున్నావు. అలా కడుకో. అరే ఉండు ఉన్నాయిరా, కానీ ఆడిపోరా వాళ్ళు ఉన్నారు. కడుక్కోగా వాళ్ళు చూసిర్రు అనుకో ఇజ్జత్ పోతుంది. అయ్యో ఈ ఆడిపోరాలు ఈనేవారు కదా, ఇప్పుడు ఎట్లా? అరే ఒక ఐడియా. ఓకేనా? ఓకే. ఓ తిరుమలేశు, నువ్వు నడిపే ఫ్లైట్ లో మాత్రం డిజైన్ ఓపించుకోరా. మీ ఓనర్ చెప్పిండు నువ్వు ఏ దారిలో అయితే బాగుంటే ఆగి ఓపించుకో. అక్కడ ఏం లేకున్నా గానీ ఫ్లైట్ అంటాడు, డీజిల్ అంటాడు, పిసగిట్టలు వేసిందా ఈయనకి? అరే ఇంకోటి మీ లవరు మేఘాలతో ఫోటోలు దిగుతాడా? వచ్చేటప్పుడు 2 మేఘాలు పట్టుకరా. ఫ్లైట్ అంటాడు, డీజిల్ అంటాడు, అలా లవర్ ఫోటో దిగుతానని మేఘాలు తెమ్మంటాడు. మేఘాలు ఎత్తడా అని ఎవడన్నా? ఇది ఖచ్చితంగా పిసరేసినట్టుంది పోరానికి. అరే అయిపోయిందిరా. సరే జాగ్రత్త. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఈ పోరాళ్ళకు చేపలు బాగానే దొరికినాయా? చూద్దాం. బాగానే పట్టిరుగా. ఈ చేపలను కళ్ళులో కాల్చుకొని తింటే ఒక కిక్కే వేరుంటది. అవో చేపలు పట్టేటోళ్ళు గీడికొచ్చిర్రు, పట్టుకపోరు కూర మందం. మేం పట్టుకున్నాడు తర్వాత నువ్వు మా చేపలేడికి పట్టుకపోతున్నావురా గుడ్డుగా. ఆడు గుడ్డుగాడు కాదే, లడ్డుగాడే. లడ్డుగా. ఏంది మీ చేపల? ఈ చేపలకు పురుడు పోసి పుట్టెంటికలు తీసి చెర్లు వేసిందే నేను. అబ్బా అట్లనా? అన్లేసినవి మళ్ళీ ఎందుకు తీసుకోపోతున్నావురా? అంటే ఇవి పెళ్లిడికి వచ్చినాయి, పెళ్లి చేస్తా అని తీసుకోపోతానా. వీటి పెళ్లి నువ్వు చేస్తే నీ పెళ్లి మేం చేస్తాం. ఇవ్వరాక మేము ఎర్ర టెండరా చెర్ల చేపలు పట్టుకుంటే ఇప్పుడు వచ్చి పురుడు చేసినా పుట్టెంటికలు చేసినా ఇప్పుడు లగ్గం చేస్తా అని పట్టుకొని పోతానవా? చక్కగా మా చేపలు మాకు ఇయ్యి. నేను ఇయ్యనయ్యా. ఆ చెర్ర బొచ్చాడు చేపలు ఉన్నాయి, 3 బండ ఉన్నారు, పోయి పట్టుకపోరి. ఏమో గీ చేపలు అయినా పడ్డారు. ఆహా అట్లనా? ఈడిట్లై తినడు ఏదాం పట్ట. తమ్ముడారా తమ్ముడా దయగల్ల తమ్ముడా సేవగల్ల తమ్ముడా తమ్ముడా మరుసవల్ల తమ్ముడా. అరే ఏమైందిరా, ఎందుకు ఎడతాను? అరే తెల్లాలు చేపలు మంచిగా ఉంటాయి కారా? జోరుంటాయి. అవురా మస్తుంటాయి. గందుగానే అక్కడ ఆడోళ్ళు చేపలు పడతారు. వాళ్ళ దగ్గర నుంచి చేపలు పట్టుకొని రాగా మా చేపలు పట్టుకుపోతామని పొట్టు కొట్టిర్రా. ఏంది చేపల కోసం నిన్ను కొట్టిరా? కింద బండేసి కొట్టిర్రా. గా చేపలకి నిన్ను కొట్టిర్రా? వాళ్ళు మా వాడోళ్ళు అయితే ఆ బుడదల వాడేసి పొట్టు కొట్టోని. అరే లేవాడైతేందిరా, నేనేనా? అలా చూద్దా. అరే నేను రానురా. ఇప్పుడు నిన్ను చూసుకొని నేను వచ్చినా అనుకో, నేను దొరికినప్పుడు వాళ్ళు పొట్టు అమ్ముతారు నన్ను. మన లడ్డుగా నోటంగా చూస్తావారా? నడులే.
అరే నువ్వేంద్రా పిరికి తోడు నడు మీ మీద నాకు నమ్మకం లేదురా నేను రాను పీకురి నేను రాను వాళ్ళు కలిసి పెట్టిపోతారు అవుడే బాలాడ్డిగానే కొడతారా? ఏం లేదా మీకు మళ్ళీ అడ్డగా చేస్తారా మీరు? లేకపోతే ముద్దు పెట్టుకోమంటావారా? ఏంది ముద్దు పెడతావా? అరే ముద్దు పెడతాదంటరా. గైనికి ముద్దు ఎందుకు పెడతారా? అది నిన్ను ఎటకారంగా అంది. నిన్ను ముద్దు పెట్టులా తిండి కొడతారా? అంతే అంటావా? అవునే మావడేదో తెల్లారి మీద స్టప్పుకు చేపలు మంచిగా ఉంటాయని చేపలు పట్టుకుని వస్తే మావడి మీద చేస్తారా మీరు? మీ స్టఫ్ కోసం మా చేపలు పట్టుకపోడేంద్రా? మీకు ఏమైనా కాలు చేతులు ఇరిగినాయా? పట్టుకపోరు మీరు కూడా చేపలు పట్టుకొని పోయి తెల్లగాలు మీద తినుర్రి, కోటర్ మీద తినుర్రి, లేకపోతే బీర్ మీద తినుర్రి, గుడుంబ మీద తినుర్రి, పట్టుకపోర్రి. ఏ ఆడల చేపలతో మనకెందుకురా? మనం మొగల చేపలు పట్టుకుందాం. మనకు దొరక పట్టలేమా? మీకన్నా ఎక్కువ పడతాం. కాల్చుకొని వీళ్ళకు దేవుని దయ వల్ల ఒక్క చేప కూడా దొరకద్దు. మీరు పట్టుర్రే. ఏమైందిరా లడ్డు దిగవు పట్టవా? అరే మనం ముగ్గురు నీళ్ళల్లా చేపలు ఒడ్డువీనికి చూడితే అటు పడితే వాళ్ళు తీసుకుంటారు మాయా అని. గందుకే ఒడ్డువీనున్నా మీరు చేపలు పట్టుకుంటే ఇసురుర్రి, నా లుంగిలో దాచి పెడతా. అవును నిజమేరా, మేము పట్టుకుంటే ఇసురుతావు, నువ్వు లుంగిలే. సరే అరే దొరికిందిరా. దొరికిందా? ఏదిరా ఏదిరా? రెండు చేతులు పట్టుకుంటే దాన్ని ఎప్పుడు పట్టుకోవాలరా? చి అంటే ఎగురు పోయిందా? రాకుండా అయిపోయి అలా చూడే రమ్య, అనిల్ గారు వాళ్ళు చేపలు దొరకబట్టి ఒడ్డు మీదకి ఎట్లా ఇసురుతారు? అవునుగానే మనకన్నా దొరకలే అన్ని కానీ చేపలు. అరే లడ్డు, వాళ్ళు గన్ని గానం చేపలు ఇసురుతారు. చెప్పయ్యర్రా, గన్ని చేపలు ఒక్కరివే ఏరాలంటే నీకు చేయనొత్తది కావచ్చు. నేను రావన్నా? అరే వాళ్ళు దెప్పి పొడతారు, ఇజ్జత్ పోతుంది. మీకు చేపలు దొరుకుతలే వారా? దొరకబట్టుర్రా. లడ్డుగా దొరికిందిరా. నువ్వురా మొగను అంటే చూసి రానే మమ్మల్ని దెప్పి పొడిచారుగా. మావాడు దొరకబట్టిండు, తీరా బయటికి. పట్టరా లుంగి. శత్రువుని చెండాడే ధీరుడు
అదేనా మీ వాడు పట్టిన పెద్ద చేప. చేపలు పట్టు అంటే డ్రైవర్లు పడతానేంద్రా ఇచ్చది పోతాంది. చేపలు పడరా దండం పెడతా. పడతా అరే ఈ డ్రైవర్ నీదేనా చూసుకోరా. అరే నాకే ఉందిరా, అది నీదే కావచ్చురా చూసుకో. ఇదేంద్రా నాది కూడా నాకే ఉంది. చిని అవి ఇదేముందో అంతా బాడుకోవు మా వినేసినవేంద్ర. అయ్యో అయ్యో అయ్యో. అరే లడ్డు లుంగి పట్టరా. అరే ఇది చేప కాదురా, చిన్న పోరాలు వేసుకునే టైపర్ రా. అమ్మయ్య వాళ్ళు చూడలే పాటు చూస్తే మళ్ళా నవ్వు. పట్టురా పట్టురి. పట్రా పెద్ద చేప దొరికిందిరా లడ్డు. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ఉరుకురా చేపల దేవత పారా ఉరుకురా. చూద్దాం పాయే. మెల్లగానే అమ్మో చూద్దాం నానే. ఏం మెసులుతలేదు కానీ పోరు ఇది లబ్బర్ పాము ఉన్నట్టుంది. లబ్బర్దే. అయ్యో లబ్బర్ పావేనా? ఇది న్యూస్ భయపడ్డారా? పిత్తులో లేని వాళ్ళు నిజంగా ఇంకా చేపలు పడతారట. అవును గాని ఇవన్నీ చెర్లకి ఎట్లా వచ్చినాయే? వర్షాకాలం వరద కొట్టుకొచ్చినట్టున్నాయి. అంతే ఉన్నట్టుంది. ఏమద్దు పార్రి, మనం చేపలు పట్టిన కాడికి చాలు గాని పోదాం పార్రిగా. చేపలు గిట్ట వేనాయా? పోలే, మంచి ముళ్ళగట్టి పెట్టిన. ఇంటికైనాక పంచుకుందాం. అబ్బా బానే అయినాయి గానీ మనిషికి అద్దెకిలు వస్తాయి. ఇంటికైనాక వంచుకొని మంచిగా కూర అనుకొని తిందాం. మస్తు ఆకలి అవుతుంది పార్రి. బో వడ్డుకున్న దానికి ఆకలి అవుతుందట. మరి పట్టిన వాళ్ళకి ఎంత ఆకలి కావాలి? మీరు మంచిగా చల్లగా ఉన్నారు అల్లా, నాకు మస్తు ఎండ కొట్టింది.